కప్పుకొన్నగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట గాయత్త పడుము, తెరువు నీ హృదయమును. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చంతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చంతగా నుండెదవా. పాప ఫలితము నరకామి వినుము, విడిపించడి వారెవ్వారు. పాప ఫలితము నరకామి వినుము, విడిపించడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట కాయత్త పడుము, తెరువు నీ హృదయమును. పాపజీవన నీ జీవితమును నష్టపరచుకొందువా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట కాయత్త పడుము, తెరువు నీ హృదయమును. పాపపు శిక్ష నీదయ్యుండ, నిన్ను రక్షింపనించే. పాప శిక్ష నీదయ్యుండ, నిన్ను రక్షింపనించే. సిలువా శ్రమలు భరించెను, నీకై రక్తము కార్చెగా. సిలువా శ్రమలు భరించెను, నీకై రక్తము కార్చెగా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ గలదు.
నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గూట కాయత్తపడుము, తెరువు నీ హృదయాంబును. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి నందు నేడు. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి నంచు నేడు. తన రక్తమందు కడుగును నిన్ను, రక్షణ నొందేదావు. తన రక్తమందు కడుగును నిన్ను, రక్షణ నొందేదావు. తెలుగు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గూట కాయత్తపడుము, తెరువు నీ హృదయమును. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన నీ మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు. దాని ప్రార్థన ప్రేమ గల ప్రభా, దయగల రాజా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మరి ఒకసారి ఈ దినమున నువ్వు ప్రేమించి సత్యనారాయణ అలాగే రజన గృహమును ఆధారం చేసుకొని ఈ దినమున నీ యొక్క రాజ సువార్తలో ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. మరొకసారి నీ దాసుని బలపరుచుకొని ఈ కుటుంబానికి మరి ప్రభా తీసుకొచ్చిన ప్రజలైన వారందరికీ కావలసిన మాటలు నీ దాసుడి ద్వారా అందించుటకు నీ కృప చూపించమని, నీ ఆత్మతో నింపమని బ్రతులాడుకుంటూ యేసుక్రీస్తు నామములో బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో ఉదయకాల సమయమున మరి ఈ రీతిగా క్రిస్మస్ పండుగను పునస్కరించుకొని బెరాకా నుండి సంగముగా మరి మా ప్రియులు సత్యనారాయణ గారు, రజనీ గారి గృహంలో సౌండ్ ఈ రీతిగా మేము చేరువచ్చుటకు ప్రభువు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుకి మేము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన కొన్ని అవసరమైన సంగతులు, సత్యములు మీ ముందుంచవలెనని మేమెంతో ఆశపడుతున్నాం.
ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడిన మాటలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనటువంటివి, విలువైనటువంటివి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు విని ధన్యుడు కావాలని, ధన్యురాలు కావాలని మేమెంతో ఆశపడుతున్నాం. ప్రభువు కూడా ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ముప్పై 36వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఆ పై లైను మరలా చదువుకుంటాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవముగల నమ్మకమైన దేవా, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని పూజించి గణపరిచి హెచ్చిస్తూ ఉన్నాం. మా ప్రియులు సత్యనారాయణ గారు, రజనీ గారు, వారు ప్రేమించిన పిల్లలు, వారి సంతానమును బట్టి స్తోత్రములు, వారి గృహములో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికను బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది గడియలు మాతో మాట్లాడుతురండి. అనేకులకు ఈ మాటలు రక్షణకరముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ కూడిక ద్వారా మా తండ్రి కుటుంబానికి క్షేమం, అనేకులకు రక్షణ, మీకు మహిమ కలుగునట్లు, చేరివచ్చిన మాకు కూడా నూతన జీవము కలుగునట్లు సహాయం చేయం. మీ సేవకును దృష్టి ఉంచండి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తున్నాను. మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకోమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిని పుట్టించునని సెలవిచ్చిన మీ మాట ఈ ప్రాంత వాసులకు ప్రభా అందరి పక్షముగా నెరవేర్చి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యం, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. అందరికీ అన్నారు అంటే అందులో ఉన్న విశేషమేంటి? ఈ దినాల్లో కొందరికి మాత్రమే రకరకాలైన ప్రభువులు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు ఈ భూమి మీద ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట, యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట, ఈయన అందరికీ ప్రభువు అంటే ఈ దేవునిలో ఉన్న విశేషమేంటి? ఈయన ఎటువంటి వాడు? ఏ రీతిగా అందరికీ ప్రభు అంటున్నాడు అనే సత్యాలు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అవి మీరు తెలుసుకుంటే అప్పుడు ఓహో, ఈయన నాకు కూడా దేవుడై ఉన్నాడు కదా అని సత్యాన్ని నువ్వు ఎరిగి ఈ దేవుని నమ్ముకొని మోక్షరాజ్యము, పరలోక రాజ్యం అనగా వైకుంఠం చేరటానికి ఈ మాటలు నీకు కూడా సహాయపడతాయి. ప్రియమైన వారలారా, ఏ రీతిగా ఈయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు? ఈయనలో ఉన్న విశేషమేంటి? చదవండి. యెషయా గ్రంథం దేవుని యొక్క వాక్యంలో 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54:5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ప్రియులారా, ఆయా గ్రంథాలు, ఆయా రకాలైనటువంటి పుస్తకాలు దేవుళ్ళను గురించి, దేవతలను గురించి వ్రాయబడుతూ ఉన్నాయి. అనేక పుస్తకాలు ఇప్పటికే మీరు చదివి ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసు ప్రభుని గురించి, ఈ దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, నువ్వు తెలుసుకుంటే ఈయన నీ సృష్టికర్తని మనం చదువుకున్న వచనములో వ్రాయబడి ఉంది. ప్రతి మానవుని దేవుడు సృష్టించాడు. ప్రియమైన వారలారా, ఈయన సృష్టికర్త, అంతేకాదు
ఈయన సర్వలోకమునకు దేవుడని. సర్వలోకం అంటే మనకందరికి లోకంలో ఒక వాడుక సామెత ఉంది. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. అంటే సర్వలోకములో ఉన్న సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు. సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు. దేవుడంటే మనకందరికి తెలుసు, ఆయనకు భయపడాలి. దేవుడంటే మనకందరికి తెలుసు, ఆయనను పూజిస్తాం. దేవుడంటే మనకందరికి తెలుసు, ఆయనను నమ్ముకుంటాం. కనుక ఎవరిని మనం నమ్ముకోవాలంటే సర్వలోకమునకు దేవుడు. ఎవరిని నమ్ముకోవాలి ఈ దినాల్లో? మానవులమైన మనమంటే నిన్ను సృష్టించిన వాడెవరో ఎరిగి నువ్వు నమ్ముకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. ఇది మొట్టమొదటిది. యేసు క్రీస్తు ప్రభువు సర్వలోకమునకు దేవుడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడింది. ఫలానా దేశస్తులు కానీ, ఫలానా ప్రాంతస్తులు కానీ, ఫలానా మతస్థులు కానీ, ఫలానా కులస్తులు కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. లోకమును దేశించి మాట్లాడుతున్నాడు, ప్రపంచాలను దేశించి మాట్లాడుతుంది బైబిల్. సర్వలోకమునకు దేవుడు, ఇది మొట్టమొదటిది. రెండోది చదవండి. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ఎలాగ ప్రభు అవుతున్నాడు? రెండవ మాట రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ప్రియమైన వారులారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మనం గుర్తించవలసింది, ఈయన సర్వాధికారి అయిన, నీవు నమ్మినా నమ్మకపోయినా, ఈనాడు ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిని కదిలిస్తున్నవాడు దేవుడు. సర్వముపై అధికారం ఉన్నవాడు. భూమిని కంపింప చేస్తున్నాడు, సముద్రాలను పిలుస్తున్నాడు, లోకములోనికి వచ్చి దేశములను ప్రాంతాలను ముంచుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? వీటి మీద ఎవరికి అధికారం ఉందంటే సర్వము సృష్టించిన వాడు, ఆయనకు అధికారం ఉంది. కనుక ఈ దేవునికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా సర్వాధికారం నీ మీద నా మీద కూడా ఉంది. ఏ రీతిగా చెప్పగలవయ్యా అంటే, ప్రియులారా, ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనకి తెలియకుండానే వస్తున్నాం. ఈ భూమిని విడుచుట నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నావు. ఎవరికి ఉంది నీ మీద అధికారం? ఎప్పుడైనా గుర్తెరిగావా? ఎప్పుడైనా ఎరిగినావా సత్యాన్ని? నేను మంచి ఆహారం తింటున్నా, మంచిగా ఉన్నా, ఆరోగ్యకరంగా ఉన్నా, లేకపోతే మంచి చదువుకున్నా, మంచి ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా, లేకపోతే నా పిల్లోడు బాగున్నాడు, నా కుమార్తె బాగుంది, నా తల్లిదండ్రులు బాగున్నారు. మరి వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు లోకం విడిచి? ఉండాలంటే ఉండలేకపోతున్నారే, చేయాలంటే కొన్ని చేయలేకపోతున్నారే. ఏమి కారణం అంటే, ప్రియమైన వారులారా, ఏదో ఒక శక్తి నిన్ను ఏలుతుందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయనకు తెలియకుండా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. ఏమనంటే, భూమి మీద కీర్తన 90వ అధ్యాయంలో అంటాడు, ఏమని? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవించు. అధికారము కలిగిన వాడు పిలుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు అనే అతడు చనిపోయి పాతి పెట్టారు. 3 దినములు అయిపోయింది. ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభు వారిని ఆ ఇంటి వారు ఆహ్వానించారు. అయ్యా రా, తమ్ముడు చనిపోయాడు రా అని చెప్పేసి తీసుకెళ్ళినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి వైపు చూస్తూ ఆయన మాట్లాడాడు, లాజరు బయటికి రా అని పిలిచాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట పిలిచాడో అప్పుడు అనేకులు అక్కడ అనుకున్నారు, సచ్చిన వ్యక్తిని బ్రతికిన వాడిని పిలిచినట్టు పిలుస్తున్నాడే అని చెప్పేసి. ఎప్పుడైతే ఒక్కసారే 2 సార్లు 3 సార్లు కూడా పిలవలే, లాజరు బయటికి రానగానే చనిపోయిన లాజరు, అప్పటికే 3 దినాలు అయిపోయింది, చనిపోయిన లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. ప్రియమైన వారులారా, మేము ప్రకటించే ఈ సత్య సువార్త ఏంటంటే, ప్రేమతో మీకు ప్రకటిస్తున్న సంగతులు ఏమంటే ఇవి తెలుసుకోవాలి. ఇది సత్యం. సర్వాధికారము కలిగిన దేవుడు చచ్చిపోయిన మానవుని కూడా సమాధిలో నుండి బయటికి పిలుస్తున్నాడు. కొంతమంది పూడ్చిపెడతారు, కొంతమంది కాల్చివేస్తారు. ఏ రీతిగా అయినా ఆయనకి కాల్చివేసిన బూడిద మీద కూడా ఆయనకు అధికారం ఉంది. బైబిల్లో ఆ మాట రాయబడి ఉంది, ఈయన సజీవులకును మృతులకును దేవుడై ఉన్నాడు. మృతులు కూడా ఆయన ఎదుట సజీవులే. కనుక ప్రియుడా, ఇది రెండవ సత్యం నువ్వు ఎరిగితే నువ్వు ధన్యుడు అవుతావు.
నువ్వు కట్టుకున్న ఈ భవనాలు, భవంతులు, బిల్డింగులు మనకు తెలియకుండానే ఒక దినం కూలిపోవచ్చు. ఎవరికుంది వీటి మీద అధికారం? ప్రియమైన వారులారా, అనేక దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన విపత్తులు, రకరకాలైనటువంటి ఉప్పెనలు వచ్చేసి, అయ్యో పూర్వం ఎన్నడూ ఇవి చూడలేదే, ఇవి పూర్వం ఎన్నడూ మేము ఎరగమే అనుకుంటున్నారు. అయ్యో అయ్యో అనుకుంటున్నారు. మరి వీటిని నడిపిస్తున్నవాడెవడు? వీటిని జరిగిస్తున్నవాడెవడు? ఆయనే సృష్టికర్త. పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు తెలుస్తుంది. సామాన్యమైన వాడుక భాషలో ఉంది, బహు స్వల్పమైన ధరకు దొరుకుతుంది. బైబిల్ గ్రంథం ఒకటి తీసుకో, చదువు, తెలుసుకో. ముందు తెలుసుకోవటం ఎంతో ఉత్తమం. తెలుసుకోవాలి ముందు. ఈ దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. కనుక రెండవది, ప్రియుడ, నీ మీద, ప్రకృతి మీద, సమస్త సృష్టి మీద అధికారము కలిగిన దేవుడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈయన అందరికీ ఎట్లు ప్రభు అంటే, మొట్టమొదటిది వాటర్, మొదటిది సర్వలోకమునకు దేవుడు. అమెరికా అని, జర్మనీ అని, జపాన్, ఇండియా, పాకిస్తాన్ అని కాదు, సర్వలోకమునకు దేవుడు. ఇది మొదటిది. రెండవది, సర్వాధికారము కలిగిన దేవుడు. నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడు అవుతావు. మూడోది చదవండి, మూడోది చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం. నీవు నీ దేశమును బయలుదేరి చెప్పాను, విడిచిపోయి కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత ఆ మాట చదవండి. 2వ వచనం చివరి భాగం. ఓకే. మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, చదవండి, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు? ఈయన మట్టి కాదండి, మహిమ కలిగిన దేవుడు. ఈయన ఆ రూపము ఈ రూపము పెట్టుకొని ఫలానా రూపము కలిగిన దేవుడు అంటానికి లేదు. ఈయన మహిమ గల దేవుడు. మహిమకు ఏ రూపం ఇస్తావు? మహిమకు ఏ రూపం ఇస్తాం? కనుక ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. శరీరమును బట్టి ఈ భూమి మీద జన్మించాడు. కానీ ప్రియమైన వారులారా, శరీరమును బట్టి ఆయన జన్మించాడని, శరీరము మృతమైనదని లోకము, పాపము, కక్ష, అసూయ, పగ, ద్వేషము, అసూయ అంతా కలిసి ఆయనను సిలువకు మేకులతో బంధించి చంపేశారు. చచ్చిపోయాడు, పేడ విరగడైపోయిందంటే ఆయన చెప్పాడు ముందే, 3వ దినమున నేను తిరిగి లేస్తాను. ప్రాణం పెట్టుటకును ప్రాణం తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం ఉంది. కనుక ప్రియులారా, మరణం ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన బంధించలేకపోయింది, లోకములో ఉన్న మనుషులు ఆయన బంధించలేకపోయారు. ఆయన పొడిచిన వారు, ఈడ్చిన వారు, కొట్టిన వారు అనుకున్నారు, అయ్యో అయ్యో మేము పొడిచాం, మేము ఈడ్చాం, మేము కొట్టాం, మేము ఉమ్మివేశాం, ఇప్పుడు మేము ఏం చేయాలని భయపడుతూ వచ్చారు. ఏది కూడా ఆయన ఏం చేయలేకపోయింది. మహిమను ఎవడు మార్చలేడు, మహిమను ఎవడు మార్చలేడు, మహిమను ఎవడు బంధించలేడు. ఈ దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఇందున్నాడు అందులేడు అంటానికి వీల్లేదు, అంతటా ఉన్నాడు. ఈయన మహిమ అన్వితుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని గారిని నమ్ముకున్నావంటే నీ జీవితాన్ని కూడా మహిమకరముగా మార్చివేస్తాడు. నీ బ్రతుకును కూడా మహిమకరముగా మార్చివేస్తాడు. మహిమకరముగా అంతో ఇంతో ఆ మహిమను గుర్తెరిగేటట్లు చేస్తాడు. ఎలా చేస్తాడయ్యా అంటే, పూర్వకాలం నీ ఇష్టానుసారంగా బ్రతికావు, ఇక ఆయన నమ్ముకున్నావంటే ఇప్పుడు నా ఇష్టం కాదు నా దేవుడి ఇష్టమని చెప్పేటట్టు చేస్తాడు. పూర్వకాలం నీ కొరకు నువ్వు బ్రతికావు, ఇప్పుడు నా కొరకు నేను బ్రతకట్లేదు, దేవుని కొరకు బ్రతుకుతున్నానని చెప్పేటట్లు నిన్ను చేస్తాడు. నిన్ను మహిమకరముగా మారుస్తాడు. పాపం చేయవు, మోసం చేయవు, అబద్ధాలు ఆడవు, దుర్మార్గత, దుష్టత్వం నీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. నిన్ను మహిమకరముగా మార్చివేస్తాడు. నీ బ్రతుకును మహిమకరముగా మార్చివేస్తాడు. అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు, అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యలు గుండా వెళుతుంటే ఈ మహిమ కలిగిన దేవుడు నమ్ముకుంటే
సమస్తము నూతనమైనవిగా చేస్తాడు. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, మొత్తం తీసివేస్తాడు. గతించిపోయిన ఇక రావు. కనుక ప్రియుడా, ఈయన ఏ రీతిగా అందరికి ప్రభు అని చెప్తున్నామంటే, ఈయన మహిమ కలిగిన దేవుడు గనక అందరూ నమ్ముకొనదగినవాడు. చెప్పండి, మొట్టమొదటిది ఏ దేవుడినా? సర్వలోకమునకు నాకు దేవుడు కాదని తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడ కాదు, ఎక్కడైనా జీవిస్తే లోకమే అది. ఎన్ని దేశాలకు వెళ్ళినా అది లోకమే. ఎక్కడెక్కడ జీవించినా ఈ భూలోకములో ఉన్న ప్రతి మానవుడు ఆయన స్వాధీనములో ఉన్నవాడే. సర్వలోకమునకు దేవుడు, అందుకే నమ్ముకో, ధన్యుడు అవుతావు. రెండోది, సర్వాధికారము కలిగిన దేవుడు. నీ మీద నీకు తెలియకుండానే ఆయనకు అధికారం ఉంది. నువ్వు అనుభవిస్తున్న వస్తువుల మీద, నువ్వు నివసిస్తున్న భూమి ఆకాశముల క్రింద, నువ్వు కలిగి ఉన్న సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. మూడవది, మహిమ కలిగిన దేవుడు. బ్రతుకును మహిమకరముగా మార్చివేస్తాడు, జీవితాన్ని మార్చివేస్తాడు. ఎంతోమంది మారిపోతున్నారు. దొంగలు మారారు, వారు దొంగతనం విడిచిపెట్టారు. దొంగలు మారారంటే ఇంకోటి అనుకోబాకు. దొంగ మారాడు అంటే ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు దొంగతనం చేశాడు, ఇప్పుడు దొంగతనం చేయట్లేదు. నరహత్య చేసేవారు మారిపోయారు. నరహంతకులు మారారు అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము మనుషులను ఇక చంపాం, మేము తప్పు చేశాం అని వారి పాపములు ఒప్పుకొని యేసు క్రీస్తునందు నీతిగా బ్రతుకుతున్నారు. నక్సలైట్లు, టెర్రరిస్టులు, నాస్తికులు సహితం ఈ మహిమ కలిగిన దేవుణ్ణి ఎరిగి వారు నమ్ముకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా నమ్ముకుంటే నువ్వు కూడా ధన్యుడు అవుతావు. ఉచితముగా ఈ సత్య సువార్తను నువ్వు అంగీకరిస్తే నువ్వెంతో ధన్యురాలు అవుతావు. నాలుగోది చదవండి, దేవుని యొక్క వాక్యములో 4వ యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తుడగు దేవుడు, ఎదురు లేదు. ఏ శక్తి అంటే ఈయనది సర్వశక్తి. ఈ శక్తికి మించిన శక్తి లేదు. ఈ శక్తికి మించిన శక్తి లేదు. ఎలా చెప్పగలవయ్యా అంటే ఆయనను సమాధిలో పెట్టి పెద్ద బండ పెట్టారు. ఇక బయటకు రాకూడదని ముద్ర వేశారు, కావలి వారిని ఉంచారు. ప్రియమైన వారులారా, ఏ శక్తి అని రాయబడింది? సర్వశక్తి. ఎదురు లేదు. ప్రియమైన వారులారా, ఆయన చెప్పినట్టు 3వ దినమున ఆయన సమాధిలో నుండి లేచి బయటకు వస్తుంటే ఆ పెద్ద బండ దాని అంతటికి అదే దొరికిపోయింది. అక్కడ కావలి ఉన్న రానువారు సైతం వారు పడిపోయారు చూడలేక. గనుక ప్రియుడా, సర్వశక్తి. వ్యాధుల మీద అధికారం ఉంది ఈయనకి. వ్యాధిని కూడా బాగు చేయగలడు. దురాత్మ పట్టి పీడిస్తున్న వ్యక్తులను ఆయన శక్తి చేత విడిపించేవాడిగా ఉంటున్నాడు. కనుక ప్రభు నమ్ముకో, ధన్యుడు అవుతావు. ఈ శక్తిని నీకు కూడా ప్రసాదిస్తాడు. మనం బలహీనం, మన శక్తి కొద్దిగే. మనకి తెలియకుండానే మంచివి తింటున్నా కానీ శరీరం ఎండుకుపోతూ ఉంటుంది, వయసు గతించిపోతూ ఉంటుంది. నా వయసా, నువ్వు గతించబాకవే, నాకు పూర్వ వైభవం అంటే కుదరదు. నీ శక్తిని ఆయన తీసేస్తూ ఉంటాడు. నీ కనులకున్న చూపును ఆయన తగ్గించేస్తూ ఉంటాడు. నీ నరాల్లో ఉన్న పటుత్వాన్ని ఆయన తీసివేస్తూ ఉంటాడు. శక్తి అంతా ఆయనదే, బలమంతా ఆయనదే. ఈ భూమి మీద ఆయన ఎంతో బలవంతుడు. యెషయా గ్రంథం 9:6 అంటాడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తి. ఆయనకు ఎదురు లేదు. ఆయనకు ఎదురుగా వచ్చి ఎవరు నిలబడలేరు. ప్రియమైన వారులారా, అటువంటి దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. బలవంతుడుగా ఉండాలి, బలవంతులముగా ఉండాలి. మన కుటుంబం బలముగా, మన పిల్లలు బలముగా యేసుక్రీస్తు ప్రభువులో సాధ్యం. బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే అని వ్రాయబడి ఉంది. బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని వ్రాయబడి ఉంది. ఇంకా స్పష్టంగా ఒక మాట ఉంది బైబిల్లో. ఏమనంటే, ఒక చెట్టు విషయమై, మొక్క విషయమై మాట్లాడుతూ, పౌలు నాటెను, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన కలుగు చేయకపోతే నువ్వు ఎన్ని నీళ్ళు అన్నా పోయి, నువ్వు ఎన్నన్నా నాటు, ప్రయోజనము
లేదు, ఆయన కలుగు చేయాలి. ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యంకి హాస్పిటల్కి వెళ్ళి ఎంత డబ్బైనా పర్వాలేదు బాగు చేయండి అంటే వాళ్ళు అంటారు మేము చేసేదంతా చేస్తున్నాం, మా చేతుల్లో ఏమీ లేదంట. అక్కడైనా తెలుసుకో, ఆయన ఏ దేవుడు? సర్వశక్తి. ఆయన బలం ఇవ్వాలి. ఆయన బలం ఇస్తేనే మనం నిలబడగలం, మాట్లాడగలం, చూడగలం, చలించగలం. అందుకే నమ్ముకో అంటున్నాం, వేరే విషయం ఏం కాదు. ఈయనేదో తక్కువ కులస్తులు దేవుడనో పరాయి దేశస్తుడి దేవుడనో నీకున్న అభిప్రాయం తీసివేసుకో, అది సరైనది కాదు. బైబిల్ అట్లు ఎక్కడా వ్రాయబడలేదు. సర్వశక్తి గల దేవుడు. ప్రియమైన వారులారా, ఎన్నోది 4, 5 చదవండి దేవుని యొక్క వాక్యంలో, చెప్పి ముగిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఈ లోకములో స్వస్థ బుద్ధితోను ఏమని బోధిస్తుందండి బైబిలు? ఏమని బోధిస్తుంది? అసలు ఏ దేవుడిని పరిచయం చేస్తుంది నీకు? యేసుక్రీస్తుని గురించి ఏ దేవుడని వ్రాయబడింది? ఎప్పుడైనా ఎరిగావా? మహాదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు, దేవుళ్ళకే దేవుడు. బైబిల్ గ్రంథంలో నేను రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాను. నమ్ముకో. ఇంత గొప్ప సువార్త, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఎవరు రక్షించలేరు. ఈ దేవుడు నమ్ముకో, ధన్యుడు ధన్యురాలు అయిపోతావు. ఎందుకు నమ్ముకోవాలయ్యా ఈయనంటే? ఈయనలో ఏముందయ్యా అంటే ఈయన మహాదేవుడు, దేవుళ్ళకే దేవుడు, దేవుళ్ళకే దేవుడు. చదవండి. మహాదేవుడును మన రక్షకుడునైనా. ఏ రక్షకుడు అంట? ఎవరు రక్షకుడు? మన రక్షకుడు. ఉందా దీంట్లో ఫలానా ఊరోళ్ళకే రక్షకుడని? లే. ఫలానా దేశస్తులకు రక్షకుడని ఉందా? లేకపోతే ఫలానా మతస్థులకు కులస్తులకు రక్షకుడని ఉందా? లేదు. మన రక్షకుడు. ఎవరు చదివితే వారి రక్షకుడు అవుతాడు, ఎవరు నమ్ముకుంటే వారికి రక్షకుడు అయిపోతాడు. రక్షించేవాడు శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు, కాపాడేవాడు, కరుణించేవాడు, కనికరము చూపేవాడు. ప్రియమైన వారులారా, రక్షకుడు అంటే ఇవన్నీ అర్థాలు వస్తాయి. రక్షకుడు అంటే ఈనాడు రక్షక భటులు అని పేరుంది. రక్షక భటులు అంతా ఏం చేస్తారు? అయ్యా నేను పలానా తప్పు చేస్తేనంటే ఆ భటుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. రక్షక భటులంతా శిక్షకులే, శిక్షించేవారే. అదే నీవు ఈ నిజమైన స్వచ్ఛమైన రక్షకుని దగ్గరకు వచ్చి అయ్యా నేను తప్పు చేశానంటే నిన్ను రక్షిస్తాడే గాని శిక్షించాడు. ఒక పాపాత్మురాలనే ఒక స్త్రీ ఆయన దగ్గరకు తరం పడుతూ వచ్చింది. ఆ సమయంలో ఈ రక్షకుడి దగ్గరకు వచ్చింది. రక్షకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తరుముకుంటూ వచ్చిన వారు అన్నారు, అయ్యా ఈయన పాపం చేస్తుంది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెతో రాళ్ళుతో ఈమెను చంపవలనని రాయబడి ఉంది, నువ్వేం చెప్తావంటే అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు రాయండి. అప్పుడు వెంటనే వారంతా వెనుదిరిగిపోయారు. ఈ రక్షకుడు అన్నాడు పాపం చేయబడుతూ తరంబడుతూ వచ్చిన ఈ స్త్రీతో, అమ్మా నేను కూడా నీకు, చూడండి రక్షకుడయ్యుండి ఆయనకు అధికారం ఉంది, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేప. విడుదల, గొప్ప విడుదల. కనుక ఏ దేవుడని రాయబడింది? మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ఆ ప్రత్యక్షత కొరకే ఇక్కడ చేరి వచ్చిన మేము అనేకులం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మేమే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకై ఎదురు చూస్తుంది యావత్తు సృష్టి కూడా. ఎంతకాలం ఈ భూమి మీద ఈ భూజనులు చేస్తున్న పాపములు చూస్తూ సహిస్తూ ఉంటావు, మేము చూడలేకపోతున్నాం, నువ్వు త్వరగా రాని సృష్టి కూడా ఎదురు చూస్తుంది.
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, భూమి, అగ్ని అన్ని ఎదురు చూస్తున్నాయి ఈ భూమి మీద ఉన్న మానవుల మీద తన యొక్క ప్రకోపము తీర్చుకోవాలని. మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించటం నేర్చాడు. అందుకనే సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. మేము ఎదురు చూస్తున్నాం ఆయన ప్రత్యక్షత కొరకై. ఆయన వస్తే ఏం చేస్తాడయ్యా మిమ్మల్ని అంటే, మమ్మల్ని తీసుకొని పోతాడని రాయబడి ఉంది. మరి నమ్ముకొని మమ్మల్ని ఏం చేస్తాడయ్యా అంటే, మీకు తీర్పు తీర్చి మీరు నమ్ముకోనని కారణ. దేవుని యొక్క వాక్యంలో పాపం అంటే ఏమని రాయబడి తెలిసిన, క్రీస్తు యేసును ఎరగకపోవటమే పాపం. ఇక నువ్వు ఏం చెప్పవసరలే, ఏం చేశావు ఏం చేయలేదు అనేది లేదు. నువ్వు నన్ను నమ్మకపోవటమే. ఈ రీతిగా ఉదయకాలమే వచ్చి నా బిడ్డలు నీకు నన్ను గురించి ప్రకటించారు, నువ్వు విన్నావు, నువ్వు నన్ను నమ్మలేదు, నన్ను తృణీకరించావు, అందుకని నీకు తీర్పు తెచ్చి నీకు నరకం అంటాడు. కనుక ప్రియులారా ముగిస్తున్నాం. ఎందుకు ఈ దేవుని నమ్ముకోవాలంటే, ఈయన దేవుళ్ళకే ఏమని రాయబడింది చదవండి, మహాదేవుడును. ఎంత మంచి మాట అండి, మన రక్షకుడునైనా. చాలు చదవండి. 6వ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను 5:20 చదవండి. సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. సత్యవంతుని యందు నిజమైన దేవుడును. బా, ఎక్కడైనా ఈ మాట రాయబడి ఉంటే ఆయన నమ్ముకో. దేనిలోనైనా ఈ మాట రాయబడి ఉంటే ఆయనకు సాగిలపడు. దేనిలోనైనా ఈ మాట రాయబడి ఉంటే ఆయన పాదాలు ముద్దాడు. బైబిల్ గ్రంథం మాత్రమే నేను ఎరిగినంత వరకు చెప్తుంది. బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. ఏమని రాయబడింది చదవండి మరలా. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, ఎల్లకాలము జీవించేటువంటి జీవితం ఆయన దగ్గర ఉంది. ప్రతి మానవునికి ఇస్తాడు, ప్రతి మనుషునికి ఇస్తానంటున్నాడు నిత్య జీవం. ఆయన నిజమైన దేవుడండి, సత్యమైన దేవుడు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వెలపట జీవము లేదు, నాకు వెలపట జీవము లేదు. ఎందుకంటే ఏమంటాడు, పుట్టించువాడను నేనే, గిట్టించువాడను నేనే. ప్రాణం పెట్టుటకును ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. ప్రియమైన వారులారా, నమ్ముకో, ధన్యుడు అవుతావు. ఎందుకు నమ్ముకోవాలంటే ఈయన నిజమైన. షాప్కి వెళ్తాం, బంగారం కొనటానికి వెళ్తాం, చూపిస్తారు, అయ్యా ఇది మంచిదేనా అంటే, ఇది మంచిదేనా అంటే మంచిదే అంటాడు. కొనుక్కొని తీసుకొచ్చాక అది అంత రంగు పోయిందనుకో, అది నిజమైనది కాదు, అది నిజమైనది కాదు. కనుక ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే పరీక్ష చేయి. నిజమైన నీరు, నిజమైన ఉప్పు. ప్రియమైన వారులారా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని వ్రాయబడి ఉంది. ఒక్క మాట చెప్పి ముగిస్తా. చదవండి. 7వది యెషయా గ్రంథం 43:15. యెషయా గ్రంథం 43:15. యెహోవానగు నేనే. ఏ దేవుడు అంటండి? ఎందుకు నమ్ముకోవాలి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయనలో పాపము లేదు. జన్మ కర్మ పాపములు ఆయనకు లేవు. మచ్చ డాగు లేనటువంటి వాడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, సూర్య తేజస్సు కంటే కోటి సూర్యుల కంటేను తేజస్సు కలిగిన వాడు. అంత పరిశుద్ధుడు. ఏ మానవుడు ఆయనను చూడలేడు, సమీపించలేడు. అంత గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుడయ్యండి సశరీరుగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు కన్యమరియ గర్భమున యేసునాథునిగా ఉద్భవించి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. 3.5 సంవత్సరములు ప్రియమైన వారులారా మానవాళి లోక రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై
ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించి మానవుల యొక్క పాపం కొరకు అనేక పాట్లు పడి ఆయన రక్తము కార్చి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచాడు. త్వరలో రాబోతున్నాడు. ఆయన కొరకై నిరీక్షిస్తున్నాం. ఈ భూమి మీద మేము బ్రతికినా, ఈ భూమి మీద చనిపోయినా మేము పరలోకంలో ఉంటామనే నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. ఇటు నిరీక్షణ నీకు కూడా కావాలంటే ఇంత గొప్ప దేవుడు నిన్ను ఉచితముగా రమ్మంటున్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము నీ యందు ఏమి చూడను. మనం అనుకో ఎన్ని చూస్తామో, మనం ఎన్ని చూస్తామో రకరకాలుగా చూస్తాం. అది లేదు కదా, ఇది లేదు కదా, సంబంధానికి పోయి ఎన్నెన్నో చూస్తాం. లేకపోతే ఎవరన్నా ఒక వ్యక్తి మన ఇంటి దగ్గర వచ్చి ఎన్నో చూస్తాం. యేసు ప్రభువే అట్లాంటివి ఏమి చూడట్లేదు. నా యొద్దకు వచ్చి వారిని అంత మాత్రం బయటికి తోసి. కనుక ప్రియుడా, ప్రేమతో పిలుస్తున్నాడు. రా దేవుని దగ్గరకు, నీ పాపములు క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ రక్షణ సువార్త మీకు ప్రకటించవలనని ప్రియులు కూడికను ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన దేవ, జాలి కలిగిన తండ్రి, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియకుమారుడు సత్యనారాయణను రజనక్కను ప్రేమించి వారి గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త కూడికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కూడికకు ఆహ్వానించబడినటువంటి రక్త సంబంధికులు, పరిశుద్ధులు, శ్రేయోభిలాషులు, స్నేహితులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దాసుని ద్వారా చక్కని వర్తమానాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ శబ్దయంత్రం ద్వారా అనేకులు ఈ వాక్యమును వింటూ వచ్చారు. వారి హృదయాలలో నా తండ్రి మరి ఆలోచన, వివేకాన్ని కలుగు చేయమని కోరుకుంటూ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీవు అందరికీ ప్రభువు అని, అంతేకాకుండా సర్వలోకమునకు దేవుడు అని, నా తండ్రి మరి సర్వాధికారి అయిన దేవుడు అని, మహాదేవుడు అని, నిజమైన దేవుడు అని అనేకమైన సత్య సంగతులను మాకు తెలియపరుస్తూ వచ్చిన నీ మహాప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అట్టి దేవుడు అయిన నిన్ను మేము రక్షకునిగా అంగీకరించి నీ ప్రజలముగా, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా చేయబడటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ వాక్యం విన్న అనేకులు కూడా నీ సన్నిధికి ఆకర్షించబడి వారు కూడా ప్రభా నీ ప్రజలుగా చేయబడటానికి, నీ వారుగా చేయబడటానికి, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా ప్రభా అంగీకరించబడటానికి మీరే సహాయపడుతున్నామని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని వారి హృదయాలలో ముద్రించి భద్రపరిచి ఫలింపచేయమని కోరుకుంటూ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆశీర్వాదాలతో నింపమని, ఫలింపులకు తీసుకురమ్మని, వారి యొక్క సంతానాన్ని, మనవ సంతానాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఆదుకుంటున్నామని, ప్రకటించబడిన సువార్త వర్తమానాలన్నింటినీ కూడా అనేకల హృదయాలలో ముద్రించమని కోరుకుంటూ ఫలితాన్ని దయచేయమని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు చేరువచ్చినటువంటి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా సువార్త చేయాలని చాలా ఆశ. ఎందుకంటే అన్నిటికన్నా మరి సర్వలోకంలోకి వెళ్ళి సర్వజనులకు రక్షణ తెలియపరచడని మనకిచ్చినటువంటి ప్రభు ఆజ్ఞను నెరవేర్చాలనేటువంటి ఆజ్ఞ చొప్పునే మరి ఈ దినం మేము కూడా మరి సంఘంగా కలిసి ప్రభు నామను ప్రకటించాలని ఆశపడుతూ వచ్చినందుకు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మమ్మల్ని ప్రేమించి సంఘముగా దైవ సేవకులు, అలాగే మరి బంధువులు, మరి సహపాఠి, మరి మా యొక్క ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ప్రభు వాక్యం వినాలని ఎంతో ఆశతో వచ్చారు. దేవుని కృపను బట్టి ప్రకటిస్తూ వచ్చిన ఈ వాక్యము మరి వారిలో కూడా రక్షణ కార్యం జరిగించాలని మరి ఎందుకో ప్రభు ఈ ప్రాంతంలోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎంతో పరిస్థితులను బట్టి మనసు కొంత వేదన కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపిస్తూ మరి దగ్గర 26 సంవత్సరాలు ఇక్కడ
నడిపిస్తూ వచ్చాడు. మరి మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మరి వాక్యం విని వారు కూడా ప్రభువును అంగీకరించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ మాటలు విన్నటువంటి వారందరిలో కూడా ప్రభు కార్యం జరిగించాలని మనస్పూర్వకంగా మరి కోరుకుంటూ మరి మా ఆతిథ్యాన్ని కూడా మరి స్వీకరించి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాం. కొంత త్వరితముగా పూర్తి చేసుకోవాలనుకున్నాం. మరి కొంత వాతావరణం అనానుకూలంగా ఉండటం వల్ల కొంత సమయం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. కనుక మన్నించి ప్రభువు నామను బట్టి మమ్మల్ని మన్నించి మా ఆతిథ్యాన్ని కూడా తీసుకొని వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ నా కుటుంబం, నా బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగతంగా ఇంకా కుటుంబంలో మరి 2 బిడ్డలు ఉన్నారు ఇంకా రక్షణకు కొదవగా, మనవడు వినయ్ బాబు, అలాగే మనవరాలు యాంజిల్. మరి మా కుటుంబంలో మరి వారికి ఇంకా రక్షణలో తీర్మానించుకున్నారు కానీ ఇంకా బాప్తీసంలో సాక్ష్యం పొందల. వారి కొరకు ప్రార్థన చేయండి. నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ, ఆ ఆశను ప్రభు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు ఇప్పుడు వరకు. మరి ముందున్న దినాల్లో కూడా నమ్మకంగా దేవుని ఇంట్లో ఉండాలని, దేవుని పరిచర్య జరిగించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మా ఎడలు మీరు జరిగిస్తూ వచ్చిన అపారమైనటువంటి మీ కార్యాలను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. విడువక మా ఎడల కృప చూపిస్తూ శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ సంఘముతో మమైకం చేసి లోకంలో నుండి వేరుపరిచే విలువైన నీ సొత్తుగా, నీ స్వకీయులుగా మేము కూడా ఉండాలని ఇష్టపడుతూ మీ కృపను మా ఎడల చూపిస్తూ అమూల్యమైన మీ రక్షణలో స్థిరపరుస్తూ అటు విశ్వాసంలో వృద్ధి పొందిస్తూ ఆత్మీయతలో స్థిరపరుస్తూ నీ నామానికి మహిమకరంగా జీవించాలని నీ అనాదికాల సంకల్పంలోనే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి కృప చూపిస్తూ వచ్చినందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు. అట్టిచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరి ముందున్న దినాలు కూడా నీ పరిచర్యలో ఉండటానికి, నీ సువార్తను ప్రకటించటానికి, నీ పరిశుద్ధులతో కూడా చేరి నేను కూడా నా కుటుంబం అట్టి అనుభవంలో ఉండటానికి మీ కృపను అనుగ్రహించాము. నీ రాకడ పర్యంతము అయ్యా మీ పిలుపునందుకొని నీ రాజ్యంలో ప్రవేశించటానికి నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని నీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ వచ్చినటువంటి దైవదాసులకును అలాగూ సంఘ బాధ్యత కలిగిన సహోదరులకును అయ్యా వచ్చిన మరి సహోదరులందరికీ కూడా మీ ఆశీర్వాదములను అయ్యా మీ కృపను వారికి దయచేయమని మరి ముగించుకొని మరి సమయమును మరి ఆహార పదార్థాలు కూడా సమృద్ధిగా మరి కలిగి ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ అపరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు. ప్రేంగల తండ్రి, దయగలిగిన దేవా, జీవం గల మా ప్రభు, జీవాధిపతి, నమ్మకమైన మా రాజా, రాజులకు రాజుగా ప్రభులు ప్రభుగున్న మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో 3వ తేదీ ఉదయకాలంలో ప్రభు నీ ప్రియులతో దాసులతో మరి తండ్రి అనేకులతో కలిసి నేను కూడా నిన్ను గణపరచడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతకే మరొకసారి కృతజ్ఞత చెల్లించుకున్నాం.
మరి ఆశించి ప్రార్థించిన మేరకు ఈ దినం మరి ప్రభా సువార్త ఈ స్థలంలో జరగటానికి మీరు చూపిన కృపకై వందనాలు. కొంత వాతావరణం అననుకూలుతున్నప్పటికీ నేర్పాట్లోని ప్రియులందరినీ కూడా మీరు సమకూర్చినందుకే వందనాలు. మా ప్రేమను ప్రభు అడుగోరు ఎరిగి మరి క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ మరి ఎంతో నీ సువార్త అందించబడుతూ వచ్చింది ప్రభా. అనేకులు మైకు శబ్ద తరంగాలు వింటూ వచ్చారు. ఎవరికి కూడా ఈ వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క హృదయంలో మీ కార్యం జరగాలని, రక్షణ లేని వారికి ఈ దినం రక్షణ దినంగా, రక్షించబడ్డ అందరికీ పురుకొల్పు ప్రోత్సాహకరంగా కలుగునట్టుగా ఇంతవరకు నువ్వు చూపిన దయ కొరకై స్తుతిస్తూ వచ్చిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి హేతు లేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాలం ఈ విధంగా ఈ స్థలంలో నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపకి అపారమైన నీ ప్రేమకు మరొకసారి కృతజ్ఞత చెల్లించుకుంటూ సాగలపడుతూ ఈ 11 మాసాలు ఈ సంవత్సరం అంతట్లో మీరు చూపిన దయ కొరకై స్తుతిస్తూ పిల్లల పట్ల కూడా మీరు చూపిస్తున్న కృపలన్నింటిని బట్టి స్తుతిస్తూ అనేక ఆంజలకు కూడా రక్షణ దయచేయమని మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం చెల్లించుకుంటూ ఉదయకాలం నా స్తుతి నా ఆరాధన నా కొరకై త్వరగా రానన్న మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామకి అర్పించి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యను